Hi, I'm Prerna Reddy. I'm founder and director of Talk and Learn Rehabilitation Center, Hyderabad. We have two branches in Vanasthalipuram and Malakpet. I'm a certified audiologist and speech language pathologist of 15 years experience. Today, I'm going to talk about common misconceptions about speech therapy. మామూలుగా వాట్ ఆర్ ద కామన్ మిత్స్, ఏది రాంగ్ అనుకుంటాం స్పీచ్ థెరపీ గురించి, మామూలుగా జనాలు ఏమనుకుంటున్నారు స్పీచ్ థెరపీ గురించి, అది కామన్ మిస్కన్సెప్షన్స్. ఈరోజు మనం మిత్స్ చెప్తా. నంబర్ 1, స్పీచ్ థెరపీ ఓన్లీ క్లారిటీ ఆఫ్ స్పీచ్ కానీ నత్తి ఉన్న వాళ్ళకి, స్టటరింగ్ ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ చేయించాలి, మిగతా వాళ్ళు ఎవరికి స్పీచ్ థెరపీ పనిచేయది. అలా కాదు. స్పీచ్ థెరపీ ఈజ్ ఫార్ డిలేడ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్. డిలేగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకు కూడా, ఆటిజం స్పెక్ట్రమ్కి కూడా, కమ్యూనికేషన్ పెంచడానికి కూడా, కాగ్నిషన్, ఒకవేళ బుద్ధిశక్తి తక్కువ ఉన్న పిల్లలకు కూడా మనం స్పీచ్ థెరపీ చేయాల్సి ఉంటుంది. వాయిస్ డిజార్డర్స్, ఒకవేళ మనకు వాయిస్ బాగాలేకపోతే కూడా స్పీచ్ థెరపీ చేయాలి. దాంతోపాటు స్వాలోయింగ్ డిఫికల్టీస్, ఒకరికి మింగడానికి ఇబ్బంది అవుతుంది, తాగుతే డిఫికల్టీ అయిన వాళ్ళకి కూడా స్పీచ్ థెరపీ చేయాలి. సో స్పీచ్ థెరపీ ఓన్లీ మీకు కరెక్ట్ గా పలకడానికి రావట్లేదు, లేకపోతే ఓన్లీ మీకు నత్తి ఉంది దానికే స్పీచ్ థెరపీ కాదు. చాలా డిజార్డర్స్ లో స్పీచ్ థెరపిస్ట్ డీల్ చేస్తారు. రెండోది, స్పీచ్ థెరపీ 3 సంవత్సరాల వరకు అసలు తీసుకోవాల్సిన అవసరమే లేదు, స్పీచ్ థెరపీ 3 సంవత్సరాల తర్వాతనే తీసుకోవాలి అని మిత్. చాలా రాంగ్ అది. స్పీచ్ థెరపీ మనం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ కింద కౌంట్ చేసుకోవచ్చు. మనకు డెవలప్మెంటల్ ప్రకారం 1 ఇయర్ కి వర్డ్స్ అనేది రావడం స్టార్ట్ అవ్వాలి. ఆ టైం వరకు కూడా మనం ఏ కమ్యూనికేషన్ ప్యాటర్న్ చూడకపోవడం, లైక్ పాయింటింగ్, చైల్డ్ పాయింట్ చేయట్లేదు, ఐటమ్ వైపు చూడట్లేదు, మనం చెప్పింది అర్థం చేసుకుంటలేరు, లేకపోతే మనం చేసే చిన్న చిన్న యాక్షన్స్, క్లాప్ యువర్ హ్యాండ్స్ అంటే క్లాప్ యువర్ హ్యాండ్స్ చేయకపోవడం, మనం ఏమైనా చిన్న రైమ్ సాంగ్స్ పాడితే ఆ సాంగ్స్ ని కొంచెం కూడా ఇమిటేట్ చేయకపోవడం, మన వైపు అసలు చూడకపోవడం. సో ఇవన్నీ లేకపోతే మనకు లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఖచ్చితంగా డిలేడ్ ఉంటుంది. సో మనం ఈ ఎర్లీ సైన్స్, మనం ఒకవేళ ఎర్లీ ఇంటర్వెన్షన్ చేస్తే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది, ఆ గ్యాప్ అనేది మనం తొందరగా ఫిల్ చేస్తాం. అది మనకు చాలా తొందరగా హెల్ప్ అవుతుంది. 3 ఇయర్స్ వరకు మనం మీరు స్పీచ్ థెరపీకి వస్తే ఆల్రెడీ చైల్డ్ కి 3 ఇయర్స్ ఆఫ్ డిలే ఉండిపోతుంది. అండ్ క్రొనలాజికల్ ఏజ్, లాంగ్వేజ్ ఏజ్ అనేది ఆల్మోస్ట్ 6 to 9 months ఉన్న ఏజ్, బాబు క్రొనలాజికల్ ఏజ్ అనేది 3 ఇయర్స్ అయిపోతుంది. సో మనకు ఒక టైం ల్యాగ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఈ 3 ఇయర్స్ అనేది ల్యాగ్ అనేది పెరుగుతుంటది. సో మనకు ల్యాగ్ ఎంత తక్కువ ఉంటే మనం అది కవర్ చేయడం అంత ఈజీ. సో స్పీచ్ థెరపీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మనం డిలే చూస్తున్నాము అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్. థర్డ్ పాయింట్, ఒక కామన్ గా మాకు చెప్పే పేరెంట్స్ ఏంటంటే, మేము ఒక మల్టీలింగ్వల్ ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నాము, మదర్ హిందీ మాట్లాడుతుంది, ఫాదర్ తెలుగు మాట్లాడుతున్నారు, సో చైల్డ్ కి అనేది పక్కా ఖచ్చితంగా డిలేడ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఉంటుంది అని. ఇది కాదు. ఒకవేళ డిలేడ్ మల్టీలింగ్వల్ ఎన్వైరన్మెంట్ తో ఎప్పుడైనా డిలేడ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కాదు. సో ఇప్పుడు ఈ డిలేడ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అవుతుంది అంటే ఇది స్టిమ్యులేషన్, చైల్డ్కి పువర్ స్టిమ్యులేషన్ వల్ల అవుతుంది, బట్ నాట్ బికాస్ ద చైల్డ్ ఈస్ గ్రోయింగ్ అప్ ఇన్ మల్టీలింగ్వల్ ఎన్వైరన్మెంట్. చైల్డ్కి మనం తక్కువ మాట్లాడుతున్నాం, చైల్డ్ తోటి మనం తక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి చైల్డ్లో మనం లాంగ్వేజ్ డిలే చూస్తాం. కానీ చైల్డ్కి 2 ఎన్వైరన్మెంట్, 2 లాంగ్వేజెస్ ఉండడం వల్ల లాంగ్వేజ్ డిలే అవుతుందనే కాన్సెప్ట్ అయితే రాంగ్. మనం ఎప్పుడైనా స్పీచ్ థెరపిస్ట్ వెళ్ళినప్పుడు ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడండి, ఒకటే లాంగ్వేజ్ యూజ్ చేయండి అని మాత్రం అనుకోవద్దు. అదొక పెద్ద మిస్కన్సెప్షన్. 4th థింగ్, ఎనీబడీ కెన్ డూ స్పీచ్ థెరపీ అనుకోవడం. అంటే స్పీచ్ థెరపీ ఏముంది, కూర్చోబెట్టడి, ఆడడము, ఎదురుగా కూర్చొని మాట్లాడడం, అదే స్పీచ్ థెరపీ అనుకుంటారు చాలా మంది. కాదు. స్పీచ్ థెరపీ ఒక కోర్స్. మేము 4 years ఆఫ్ బ్యాచిలర్స్ చేసి ఆ కోర్స్ని మేము పాస్ అవుతాం. సో దాంట్లో చాలా థెరపీ టెక్నిక్స్ ఉన్నాయి, మేము కవర్ చేసే డిజార్డర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మేము ఒకవేళ ఇంటరాక్ట్ చేసినా, మేము ప్లే చేసినా దానికి ఒక రీజన్, దానికి ఒక గోల్ ఉంటుంది. సో ఎవరైనా స్పీచ్ థెరపీ చేయడానికి లేదు, ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనలే స్పీచ్ థెరపీ ఇస్తే అప్పుడు చైల్డ్కి వర్డ్స్ అనేవి డెవలప్ అవుతాయి. 5th కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే, చిల్డ్రన్ స్పీచ్ థెరపీ ప్రాబ్లమ్స్ ఏముంది, పెద్దగా కొద్దీ సాల్వ్ అయిపోతాయి. చాలా మంది నానమ్మలు తాతమ్మలు ఏమంటారు, 5 years వరకు వాడికి మాటలు వచ్చేస్తాయి, వాడే పెద్దగా అయిపోతాడు, లేదా మా బాయ్స్కి మాటలు లేట్ వస్తాయి, ఏం స్పీచ్ థెరపీ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్పీచ్ థెరపీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది, మాటలు అందరు వాడితో మాట్లాడితే పెరిగిపోతాయి మాటలు. కాదు. 50 to 70% కేసెస్లో ఒకవేళ డిలేడ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఉందంటే అదొక వేరే కారణం వల్ల ఉంది. స్పీచ్ డిలే, ఓన్లీ స్పీచ్
డిలే ఉండడం చాలా తక్కువ. అండ్ వేరే కారణాల వల్ల ఆటిజం స్పెక్ట్రమ్ ఉన్నా లేకపోతే ADHD ఉన్నా దీనివల్ల స్పీచ్ డిలే చూడడం అనేది చాలా కామన్. సో వీటికి ఒకవేళ మనం స్పీచ్ థెరపీ చేయకపోతే చైల్డ్ పూర్తిగా కవర్ అయ్యే ఛాన్స్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. చైల్డ్ మాట్లాడడం మొదలు పెట్టచ్చేమో, థెరపీ లేకుండా కొంచెం మాట్లాడడం మొదలు పెట్టచ్చేమో, కానీ మాట్లాడడం వేరు, చైల్డ్ ఫుల్ పొటెన్షియల్కి వచ్చి కమ్యూనికేట్ చేయడం వేరు, రెండింటికి తేడా ఉంది. సో చైల్డ్ ఫుల్ పొటెన్షియల్కి కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే చైల్డ్కి ఎప్పుడైనా స్పీచ్ డిలే ఉంటే స్పీచ్ థెరపీ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ స్పీచ్ థెరపీ చెయ్యకుండానే మాటలు వచ్చేస్తున్నాయి అనుకోవడం అనేది రాంగ్. సో ఇది ఒక చాలా బిగ్ మిస్కన్సెప్షన్. థ్యాంక్ యూ.